రాబోతున్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బాపట్ల ప్రభుత్వ హాస్పిటల్లో అసోసియేషన్ సభ్యులు రోగులకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో ఫోటోగ్రఫీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఎం సుధాకర్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు, రెవెన్యూ అధికారిని సలీమా, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాబు, రోటరీ ప్రెసిడెంట్, జిల్లా ప్రెస్ క్లబ్స్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు పాల్గొన్నారు. చెప్పడానికి తర్వాత మనకి ఏ మెమోరీస్ ఉంటాయి, ఆ మెమోరీస్ అన్ని క్యాప్చర్ చేసేది ఫోటో అండ్ వీడియో ఉంటుంది. సో మనం వెళ్ళేసి వచ్చిందని మన మైండ్లో ఉండేదానికన్నా కూడా మనం ఒక ఫోటో చూసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ని మెమోరీస్ ఉంటాయి, మనం ఒక ప్లేస్కి వెళ్ళాము, ఇన్ని మెమోరీస్ మనం తీసుకున్నామని చెప్పడానికి వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు అసలు మనం అంటార్కిటికా ఖండంలో ఆర్కిటిక్లో మనకి మంచు ఉందని మనందరికీ తెలుసు, హిమాలయాల్లో బ్రహ్మకంలో ఉందని తెలుసు, అంతరిక్షంలో మార్స్ ఎర్రగా ఉంటుందని తెలుసు, సాటర్న్కి రింగ్స్ ఉంటాయని తెలుసు. ఇవన్నీ మనకు తెలుసు, కానీ మనం చూసామా? మనం చూపించింది ఏంటి? ఫోటో. ఎట్లా తెలిసింది మనందరికీ? ఎప్పటి నుంచో ఇప్పుడు దాని ఉంటుంది అని ఒకసారి మనం అనుకున్నట్లయితే 1993 సంవత్సరంలో నేను 10th క్లాస్ చదివేటప్పుడు సహజంగా ఆ టైంలో ఫొటోస్ తీయడం అనేది ఫోటోగ్రాఫర్ ఏదో మండలానికి ఒకరిద్దరు ఉన్నారు. మేము చదువుకునే రోజుల్లో పెదనందిపాడులో ఒకే ఒక ఫోటో స్టూడియో ఉంది. అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకోవటం, ఆ ఫోటో కూడా అవసరం రాలేదు. అవసరం అంటే మనకి చాలా వ్యయంతో కూడుకున్నటువంటి ఫోటో అంటే ఆ రోజుల్లో 1993. కానీ ప్రతి ఒక్కరికి 10th క్లాస్లో మాత్రం ఖచ్చితంగా దాని అవసరం పడుతుంది. ఎందుకు పడుతుంది? మన పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, మన మార్క్ లిస్ట్ మీద పేస్ట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా కావాలి. అప్పటి వరకు ఫోటో అవసరం రాలేదు. 10th క్లాస్లో పాస్పోర్ట్ ఫోటో తీసినప్పుడు 6-5 ఫొటోస్ ఇచ్చినప్పుడు మనకు 1-2 ఇచ్చారు. దాన్ని భద్రంగా దాచించుకొని ఇప్పటికి కూడా చూసుకుంటుంటాం. ఒక్కసారిగా అంటే మెరలో చూసుకోవటం లేదు, మన ఫోటో ప్రింట్ని మనం చూసుకోవటం లేదు. మొట్టమొదటిసారిగా 1993 ఫోటో